ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా మనం వృశ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాలను గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అలాగే ఈ 2025 సంవత్సరం మార్చి 18 బుధవారం యొక్క రాశి ఫలాలు యొక్క వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి, ఈరోజు రాత్రి 9 గంటల 10 నిమిషాల లోపు మీ యొక్క జీవితంలో జరగబోయేది ఇదే. అసలు వీరి యొక్క లైఫ్లో ఏం జరగబోతుంది, అలాగే వీరికి ఎటువంటి అనుకూల ఎటువంటి సానుకూల ప్రభావాలు అనేవి వీరి జీవితంలో ఈరోజు చూపించబోతున్నాయి. ఇటువంటి పూర్తి అంశాలు అన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకడం ఫ్రెండ్స్. అదేవిధంగా మా ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నవారంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి. సమస్యలు లేనటువంటి వారు ఎవరు ఉంటారు కదా. అటువంటి వారి అందరికీ కూడా శ్రీ కోయిల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం అమ్మవారి యొక్క ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడినండి గురువు గారు చాలా చక్కగా మనకు ఉన్నటువంటి సమస్యలకు తగినటువంటి పరిష్కారాన్ని పూజల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ మనకు వితిన్ 24 అవర్స్లోనే మనకు రిజల్ట్ కనిపించేలా చేస్తారండి. చాలా నమ్మకమైనటువంటి గురువు గారు. అది ఎలాంటి సమస్య అయినా కావచ్చు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమికుల సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అత్తాకోడళ్ళ సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం అవడం, ఇలా ఏ సమస్య ఉన్నా కూడా దానికి తగినటువంటి పరిష్కారాన్ని మనకు ఖచ్చితంగా అయితే తెలియజేస్తారండి. అది కూడా మనకు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం అనేది తెలుపుతారండి. గురువుగారి ఫోన్ నెంబర్ వచ్చేసి 8519906851. చాలా నమ్మకమైనటువంటి గురువుగారు అండి. తప్పకుండా ఒక్కసారి ఆశ్రయించి చూడండి. వృశ్చిక రాశి అనేది రాశి చక్రంలోని 8వ రాశి. విశాఖ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు ఈ యొక్క వృశ్చిక రాశి పరిధికి చెందుతారు. ఈ రాశ్యాధిపతి కుజుడు. ముందుగా ఈ యొక్క వృశ్చిక రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే ఈ యొక్క వృశ్చిక రాశి వారు చాలా దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. ఏ పని అయినా కానీ కార్యదీక్షలతో కార్యదక్షిణతో సాధించుకోగలుగుతారు. వీరు ఏదైనా ఒక పనిని అనుకొని మొదలు పెడితే మాత్రం దాన్ని పూర్తిగా సాధించే వరకు పట్టువిడవని మనస్తత్వం వీరిదనే చెప్పుకోవచ్చు. వీరు ఏ పనిలో అయినా కానీ మంచి నైపుణ్యాన్ని కలిగి ఉంటారు. వీరు పనిలో ఎటువంటి ఆటంకాలు వచ్చినప్పటికీ కానీ చాలా చురుకుగా వాటిని అధిగమించుకోగలుగుతారు. వీరికి జ్ఞాపక శక్తి కూడా చాలా ఎక్కువ అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశివారు గత కొన్ని రోజులుగా కొన్ని సమస్యలతో బాధపడుతూ వస్తున్నారు. ఆ యొక్క సమస్యల వలన వీరు చాలా ఇబ్బందులను కూడా ఎదుర్కోవడం అనేది జరుగుతుంది. అయితే ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున ఒక మంచి అదృష్టం తలుపు తట్టబోతుందని చెప్పుకోవచ్చు. అసలు రేపటి రోజున ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఎటువంటి అదృష్టం అనేది తలుపు తట్టబోతుంది, ఏ దేవతారాధన మీకు మేలు చేస్తుంది, అదేవిధంగా అసలు ఆ అదృష్టం అనేది మీకు దేని ద్వారా రాబోతుంది, ఇటువంటి పూర్తి అంశాలు అన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందామండి. రేపటి రోజున ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అంటే ఉదయం నుండి మధ్యాహ్నం వరకు చాలా సానుకూలంగా సాగిపోబోతుందండి. ఏదైనా పనులు చేసుకునే వారికి కానీ, దూర ప్రాంతాలు ప్రయాణాలు చేసే వారికి కానీ రేపటి రోజున మధ్యాహ్నం వరకు అంతా కూడా సానుకూలంగా సాగుతుందండి. ఇక రేపటి రోజున మధ్యాహ్నం నుండి సాయంత్రం వరకు కొంత ప్రతికూల సమయం అనేది కనిపిస్తుంది. అయితే ఆ యొక్క ప్రతికూలతను కూడా మీరు అనుకూలంగా మార్చుకోవడానికి మీకు శివారాధన అయితే తప్పనిసరిగా మీకు ఎంతో దృఢబలంగా మారుతుంది అండి. రేపటి రోజున మీ పనుల్లో మీరు ఎంత బిజీగా ఉన్నప్పటికీ, మీ పని ఒత్తిడి వల్ల మీరు కొంత బిజీ అయినప్పటికీ కూడా మీ జీవితంలో చిన్న చిన్న చిరాకులు, కోపాలు కూడా సహజంగా ఏర్పడేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. అంటే వచ్చినటువంటి కోపం వల్ల అంటే మీ యొక్క తోటి వ్యక్తులతో అంటే మీ పక్కన ఉండే వ్యక్తుల వల్ల వారిపైన ఏదైనా మీరు వచ్చేటువంటి కోపాన్ని చూపించడం వల్ల మీకు వారి వల్ల చిన్న చిన్న మనస్పర్ధలు ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇటువంటి అంశంలో మీరు రేపటి రోజున కొంతమేర జాగ్రత్తలు వహించవలసి ఉంటుందండి. మీ యొక్క ప్రవర్తన అనేది రేపటి రోజున ఎదుటి వారిని ఇబ్బందికరంగా పెట్టే విధంగా అయితే ఉండకూడదు. ఆ కోపం ఎందువలన అంటే మీ యొక్క పని ఒత్తిడి వలన అది అనేది ఆ వ్యక్తి అనేది మీకు కలుగుతుందండి. దాని వలన మీరు ఎవరైనా ఒక వ్యక్తిని దూషించడం వలన అంటే ఏంటంటే అండి, మన వ్యవహారాల్లో వారు ఏమీ చోటు చేసుకోకపోయినా మనకు తెలియకుండా అతన్ని మనం ఒక మాట అన్నా కానీ అటువంటి పరిస్థితుల్లో మనం తిరిగి వెనక్కి తీసుకోలేం కదా. మళ్ళీ ఆ వ్యక్తితో మనం తిరిగి అటువంటి బంధాన్ని కూడా కొనసాగించలేము, మునుపటిలో ఉండలేం కదా. కాబట్టి అట్టి సమయంలో మీ యొక్క కోపాన్ని అధిగమించుకోవడానికి మీకు అతిగా అంటే మీరు కంట్రోల్ చేసుకోలేనటువంటి కోపం అనేది మీకు వచ్చినప్పుడు ఖచ్చితంగా మీ యొక్క ఇష్టమైనటువంటి దైవాన్ని కానీ లేదా ఆ పరమశివుని నామస్మరణ చేసుకోనండి. ఖచ్చితంగా మీ కోపం అనేది మీరు ఖచ్చితంగా అధిగమించుకోగలుగుతారు. అప్పుడు మీ మనసుకు కూడా కొంత ప్రశాంతత అనేది ఖచ్చితంగా మీకే అనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క వృశ్చిక రాశి వారు రేపటి రోజున సాయంత్రం లోపు ఒక మంచి శుభవార్తను అయితే వినబోతున్నారండి. మీకు ఆస్తుల విషయంలో ఏమైనా తగవాదులు ఉన్నప్పటికీ, లేదంటే మీరు ఇల్లు కట్టుకోవాలి, ఇది జరగడం లేదు, ఈ ఇబ్బందులు ఒడిదుడుకులు ఎదురయ్యి వాటిని ఆపేసినటువంటి ఇబ్బందులు చోటు చేసుకున్నప్పటికీ వాటివన్నిటిలో కూడా వాటికి
అంటే వాటికి సంబంధించినటువంటి ఒక శుభవార్తను అయితే రేపు వినబోతున్నారండి. అలాగే ఎవరైనా కొత్తగా వ్యాపారం చేయాలనుకుంటున్నా కానీ, లేదంటే వ్యాపారంలో ఒడిదుడుకులు వస్తూ ఇబ్బందులు పడుతున్న ఉన్నవారు కానీ, ఇలాంటి వారు అందరికీ కూడా మీ కుటుంబ సభ్యుల మధ్యత మీకు రావాలనుకున్నటువంటి అనుకూల మద్దతులు అన్నీ కూడా లభించి రేపటి రోజున దాని గురించి అయితే మీరు ఒక చక్కటి వార్తను అయితే వినబోతున్నారని చెప్పుకోవచ్చు. అలాగే ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే మీకు రావాల్సినటువంటి లావాదేవీలు అంటే మీకు రావాల్సినటువంటి కొంత వ్యక్తుల చేతుల నుండి పత్రాలు కానీ, మీకు సంబంధించినటువంటి రావాల్సినటువంటి లావాదేవీల నుండి కానీ, ఇలా ముఖ్యమైనటువంటి లావాదేవీలకు సంబంధించినటువంటి సంతకాలు అయితే మీకు అందుకోబోతున్నారు. ఇక మరొకటి వచ్చేసి ఏంటంటే అండి, మీరు ఎవరైనా అప్పు ఇచ్చి ఉంటే ఎవరికైనా వారు ఇదివరకు మీకు తిరిగి చెల్లించక మీతో మొహమాటంగా ఉంటూ మీకు దూరంగా ఉంటూ ఎవరైతే ఉంటున్నారో అటువంటి వారు అందరికీ కూడా మీకు దగ్గరయ్యి మీతో మాట్లాడేటువంటి మీకు ఒక్క బాకీ కూడా వసూలయ్యేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ దగ్గర చేసినటువంటి తప్పుకి మన్నింపులు అడిగి మీ యొక్క బాకీలు అయితే చెల్లించడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ధనానికి సంబంధించినటువంటి సూచనలు అయితే ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున కనిపిస్తున్నాయండి. అలాగే ముఖ్యంగా చూసుకున్నట్లయితే విద్యార్థులకు విద్యాపరంగా కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. రేపటి రోజున ఉద్యోగస్తులకు కొంతమేర ఇబ్బందులు ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ సాయంత్రం అవన్నీ కూడా సర్దుకొని మీ యొక్క పై అధికారుల చేతిలోనే మీ యొక్క ప్రశంసలు అనేవి ఖచ్చితంగా అందుకోగలుగుతారండి. మీరు ప్రారంభించబోయేటటువంటి పనుల్లో దేహ జారిడ్యాన్ని రానివ్వకండి. విజ్ఞానులు ఎదురవుతారు, వారితో కొంతమేర జాగ్రత్తలు అయితే వహించవలసి ఉంటుంది. చంచల బుద్ధి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. బంధువులతో ఆచితూచి వ్యవహరించాలి. ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేసుకోకూడదండి. శ్రీహరిని ఆరాధిస్తే మీకు అంతా కూడా మంచి ఫలితాలే కలుగుతాయి. మీ యొక్క తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయడం మీ భవిష్యత్తుని నాశనం చేసుకోవడమే కావచ్చండి. కాబట్టి మీరు తల్లిదండ్రుల విషయంలో చాలా అంటే చాలా జాగ్రత్తలు వహించవలసి ఉంటుంది. మంచి రోజులు కలకాలంగా నిలవవు కదా. మనుషుల పనులన్నీ కూడా అలల సవ్వడి లాంటివి. అయితే ఇవి సుమధుర సంగీతాన్ని లేదా గరగర శబ్దాన్ని చేయడానికే ఉంటాయి. ఇవి గింజలు మనం నాటిన విత్తనానికి వచ్చిన ఫలాలే కదా. ఈ రాశిలో ఉన్నవారు తమ వ్యాపారాన్ని విదేశాలకు తీసుకువెళ్ళాలి అనుకునే వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. అవసరమైతే మీ యొక్క స్నేహితులు ఆదుకుంటారు. ప్రేమికులు కుటుంబ భావాలను ఎంతగానో పరిశీలించి మన్నించుతారు. ఆఫీసులో మీ యొక్క బాస్ తాలూకా మంచి మూడ్ ఈరోజు మొత్తం కూడా మీ యొక్క పని వాతావరణాన్ని ఎంతో మెరుగ్గా మార్చేస్తుందండి. ఈ యొక్క రాశి వారికి చెందిన వారు యొక్క తోబుట్టువులతో పాటు సినిమాకి కానీ ఇలా షికారులు చేసేటటువంటి అవకాశాలు అయితే ఈరోజు కనిపిస్తున్నాయండి. మీ ఇంట్లో ఎంతో మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం అయితే ఈరోజు వెల్లువిరవబోతుంది. ఇలా చేయడం వల్ల మీ మధ్య ఉండేటటువంటి సంబంధ బాంధవ్యాలు అనేవి చాలా మెరుగుపడతాయి. మీరు మీ యొక్క భాగస్వామి ఈరోజు ఒక అద్భుతమైనటువంటి వార్తను అందుకుంటారు. ఏ విధమైనటువంటి వార్త అయినా కావచ్చండి. మీ యొక్క సంతానానికి గురించి కానీ, లేదా మీ సంతానంలో వృద్ధి పరంగా కానీ, మీ యొక్క ఆర్థిక పరంగా కానీ, మీ యొక్క సంతానం లో ఉన్నటువంటి విద్యకు సంబంధించి కానీ, లేదంటే మీ యొక్క సంతానంలో ప్రయోజనాలు కలగడం కానీ, ఇలా ఏ విధంగా కూడా మీరు అయితే ఈరోజు ఖచ్చితంగా ఒక మంచి శుభవార్తను అయితే ఖచ్చితంగా అందుకునేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. ఇక మీరు మరి కాస్త మంచి ప్రయోజనాలను పొందుకునేందుకు ఆవులు ఉంటాయి కదండి, ఆవులకు ఆకుపచ్చ చిరుధాన్యాలను తినిపించండి. ఇలా చేయడం వల్ల మీకున్నటువంటి దోషాలు కానీ, మీకున్నటువంటి గ్రహస్థితులు అనుకూలంగా లేకపోవడం కానీ ఇవన్నీ కూడా మానిపోయి, ఆవు అంటే సకల దేవతలు ముక్కోటి దేవతలతో సమానం కదండి. ఇలా చేయడం వల్ల మీకున్నటువంటి దోషాలు, ఉన్నటువంటి బాధలు అన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి. ఇక ఎవరైతే కొత్తగా ఉద్యోగాల కోసం ట్రై చేస్తూ ఉన్నారో వచ్చినటువంటి అవకాశం చేజారిపోయింది, అంటే తుదిలో తప్పిపోయింది అనేటువంటి ఆలోచనలతో ఎవరైతే ఉన్నారో ఇటువంటి వారి అందరికీ కూడా రేపటి రోజున ఒక మంచి శుభవార్తను అయితే రిసీవ్ చేసుకోబోతున్నారని చెప్పుకోవాలి. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి రేపటి రోజున ఓవరాల్గా మీరు అనుకున్నటువంటి పనుల్లో అన్నింటిలో కూడా సక్రమంగా చేకూర్చుకోగలుగుతారండి. అన్నింటిలో పాల్గొనగలుగుతారు. అంటే పని ఒత్తిడి వల్ల చిన్న చిన్న టెన్షన్లు ఎదురైనప్పటికీ కూడా వాటిని అన్నింటినీ కూడా అధిగమించుకొని వాటిలో ఒక మంచి సక్సెస్ అనేది మీరు రేపు చూసుకోగలుగుతారండి. ఇక మీకు ఎప్పటి నుండో అంటే మిమ్మల్ని బాధిస్తేటటువంటి చిన్న చిన్న అనారోగ్య సమస్యల నుండి కూడా మీకు రిలీఫ్ కలిగేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి.
ఇక మీరు మీ యొక్క ప్రతికూల పనులను అనుకూలంగా మార్చుకోవడానికి తప్పనిసరిగా శివుణ్ణి ఆరాధించండి. అలాగే ఆంజనేయ స్వామిని కూడా ఆరాధించండి. అలాగే మేము చెప్పాం కదండి, గోమాతకు మీకు వీలైనంత పచ్చటి ఆహారాన్ని ఏదైనా కూడా తినిపించవచ్చు. మీకు ఉన్నటువంటి దోషాలు అన్నీ కూడా తొలగిపోయి మీ యొక్క ప్రతికూల అంశాలు అన్నీ కూడా అనుకూలంగా మారేటువంటి అవకాశాలు అయితే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయండి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దీన్ని ఆచరించండి. అలాగే మీ యొక్క ఉన్నంతలోనే పేదలకు, వృద్ధులకు దాన ధర్మాలు చేయండి. అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకోగలుగుతారు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ యొక్క వృశ్చిక రాశి వారికి రేపటి రోజున ఏ విధంగా ఉండబోతుంది, ఎటువంటి ప్రతికూల, ఎటువంటి అనుకూల అంశాలు అనేవి మీ జీవితంలో ఎదురవబోతున్నాయి అనేటువంటి పూర్తి అంశాలు అన్నీ కూడా ఈ వీడియో ద్వారా మీకు అందినాయి అని అనుకుంటున్నాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.